నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 28లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఇవాల్వ్డ్. ఇవాల్వ్డ్ని తెలుగులో పరిణామం చెందిన లేదా అభివృద్ధి చెందిన అని అంటాం. హ్యూమన్స్ ఇవాల్వ్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. హ్యూమన్స్ ఇవాల్వ్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మనుషులు లక్షలాది సంవత్సరాలలో పరిణామం చెందారు. Our plan has evolved into something better. Our plan has evolved into సంథింగ్ బెటర్. మా ప్రణాళిక మెరుగైనదిగా అభివృద్ధి చెందింది. ఎగ్జెంప్ట్. ఎగ్జెంప్ట్ని తెలుగులో మినహాయింపు అని అంటాం. స్మాల్ బిజినెసెస్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫర్ దిస్ ట్యాక్స్. స్మాల్ బిజినెసెస్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫర్ దిస్ ట్యాక్స్. చిన్న వ్యాపారులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఉంది. He was exempt from military service. He was exempt from military service. అతనికి సైనిక సేవ నుండి మినహాయింపు లభించింది. ఫ్యాసినేట్. ఫ్యాసినేట్ని తెలుగులో ఆకర్షించు లేదా మంత్రముగ్ధులను చేయు అని అంటాం. స్పేస్ ట్రావెల్ మూవీస్ ఫ్యాసినేట్ చిల్డ్రన్. స్పేస్ ట్రావెల్ మూవీస్ ఫ్యాసినేట్ చిల్డ్రన్. అంతరిక్ష ప్రయాణ సినిమాలకు పిల్లలు ఆకర్షితులవుతారు. హెర్ స్టోరీస్ ఫ్యాసినేట్ ఎవ్రీవన్. హెర్ స్టోరీస్ ఫ్యాసినేట్ ఎవ్రీవన్. ఆమె కథలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. హలో. హలోని తెలుగులో నమస్కారం లేదా హలో అని అంటాం. హలో, హౌ ఆర్ యూ డూయింగ్. హలో, హౌ ఆర్ యూ డూయింగ్. హలో, మీరు ఎలా ఉన్నారు. హీ సెంట్ ఏ క్విక్ హలో ఇన్ ద చాట్. హీ సెంట్ ఏ క్విక్ హలో ఇన్ ద చాట్. అతను చాట్లో క్లుప్తంగా హలో అని పంపాడు. ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ని తెలుగులో అంతరించిపోయిన అని అంటాం. డైనోసర్స్ బికేమ్ ఎక్స్టింక్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. డైనోసర్స్ బికేమ్ ఎక్స్టింక్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. డైనోసర్లు లక్షలాది సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. దట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్ ఈజ్ నౌ ఎక్స్టింక్ట్. దట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్ ఈజ్ నౌ ఎక్స్టింక్ట్. ఆ జాతి పక్షి ఇప్పుడు అంతరించిపోయింది. గ్లిచ్. గ్లిచ్ని తెలుగులో చిన్న లోపం లేదా సాంకేతిక సమస్య అని అంటాం. ఎ టెక్నికల్ గ్లిచ్ డిలేడ్ ద ఫ్లైట్. ఎ టెక్నికల్ గ్లిచ్ డిలేడ్ ద ఫ్లైట్. సాంకేతిక సమస్య వల్ల విమానం ఆలస్యమైంది. దేర్ వాజ్ ఏ స్మాల్ గ్లిచ్ ఇన్ ద సాఫ్ట్వేర్. దేర్ వాజ్ ఏ స్మాల్ గ్లిచ్ ఇన్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో ఒక చిన్న లోపం ఉంది. డిక్షన్. డిక్షన్ని తెలుగులో పదప్రయోగం లేదా ఉచ్చారణ అని అంటాం. ద పోయట్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఎక్సలెంట్ డిక్షన్. ద పోయట్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఎక్సలెంట్ డిక్షన్. కవి తన అద్భుతమైన పదప్రయోగానికి పేరు పొందాడు. Her diction is very clear while speaking. Her diction is very clear while speaking. మాట్లాడేటప్పుడు ఆమె ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంటుంది. డిస్టార్టెడ్. డిస్టార్టెడ్ని తెలుగులో వక్రీకరించిన లేదా రూపం మారిన అని అంటాం. He distorted the facts to win the case. He distorted the facts to win the case.
కేసు గెలవడానికి అతను వాస్తవాలను వక్రీకరించాడు. ద ఇమేజ్ లుక్స్ డిస్టార్టెడ్ ఇన్ దిస్ మిర్రర్. ద ఇమేజ్ లుక్స్ డిస్టార్టెడ్ ఇన్ దిస్ మిర్రర్. ఈ అద్దంలో చిత్రం వికృతంగా కనిపిస్తోంది. డిలిజెన్స్. డిలిజెన్స్ని తెలుగులో శ్రద్ధ లేదా కష్టపడి పని చేయడం అని అంటాం. షీ పాస్డ్ ద ఎగ్జామ్ విత్ డిలిజెన్స్. షీ పాస్డ్ ద ఎగ్జామ్ విత్ డిలిజెన్స్. ఆమె శ్రద్ధతో చదివి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. సక్సెస్ రిక్వైర్స్ కాన్స్టెంట్ డిలిజెన్స్. సక్సెస్ రిక్వైర్స్ కాన్స్టెంట్ డిలిజెన్స్. విజయానికి నిరంతర కృషి అవసరం. లాడ్జ్. లాడ్జ్ని తెలుగులో బస చేయడం లేదా నివాసం అని అంటాం. We will lodge in a small hotel. We will lodge in a small hotel. మేము ఒక చిన్న హోటల్లో బస చేస్తాము. Please lodge a formal complaint. Please lodge a formal complaint. దయచేసి అధికారిక ఫిర్యాదును నమోదు చేయండి. మెడిటేట్. మెడిటేట్ని తెలుగులో ధ్యానం చేయడం అని అంటాం. I meditate every morning for peace. I meditate every morning for peace. ప్రశాంతత కోసం నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను. It helps to meditate when you are stressed. It helps to meditate when you are stressed. ఒత్తిడిలో ఉన్నప్పుడు ధ్యానం చేయడం సహాయపడుతుంది. మెస్మరైజింగ్. మెస్మరైజింగ్ని తెలుగులో మంత్రముగ్ధులను చేసే అని అంటాం. హెర్ డాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ మెస్మరైజింగ్. హెర్ డాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ మెస్మరైజింగ్. ఆమె నృత్య ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. ద వ్యూ ఆఫ్ ద ఓషన్ ఈజ్ మెస్మరైజింగ్. ద వ్యూ ఆఫ్ ద ఓషన్ ఈజ్ మెస్మరైజింగ్. సముద్రపు దృశ్యం మంత్రముగ్ధులను చేస్తుంది. మోన్. మోన్ని తెలుగులో మూలుగు అని అంటాం. ద పేషెంట్ గేవ్ ఏ సాఫ్ట్ మోన్. ద పేషెంట్ గేవ్ ఏ సాఫ్ట్ మోన్. రోగి ఒక చిన్న మూలుగు చేశాడు. డు నాట్ మోన్ అబౌట్ స్మాల్ ప్రాబ్లమ్స్. డు నాట్ మోన్ అబౌట్ స్మాల్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న సమస్యల గురించి ఫిర్యాదు చేయవద్దు. మోరాన్స్. మోరాన్స్ని తెలుగులో మూర్ఖులు అని అంటాం. డు నాట్ యాక్ట్ లైక్ మోరాన్స్. డు నాట్ యాక్ట్ లైక్ మోరాన్స్. మూర్ఖుల్లా ప్రవర్తించవద్దు. ఓన్లీ మోరాన్స్ వుడ్ ఇగ్నోర్ సచ్ క్లియర్ అడ్వైస్. ఓన్లీ మోరాన్స్ వుడ్ ఇగ్నోర్ సచ్ క్లియర్ అడ్వైస్. అంత స్పష్టమైన సలహాను మూర్ఖులు మాత్రమే పట్టించుకోరు. ఫిగ్. ఫిగ్ని తెలుగులో అంజూరపు పండు లేదా బొమ్మ అని అంటాం. ఫిగ్ ఈజ్ ఏ వెరీ హెల్దీ ఫ్రూట్. ఫిగ్ ఈజ్ ఏ వెరీ హెల్దీ ఫ్రూట్. అంజూరపు పండు ఆరోగ్యానికి చాలా మంచిది. లుక్ ఎట్ ద గ్రాఫ్ ఇన్ ఫిగర్ 1. లుక్ ఎట్ ద గ్రాఫ్ ఇన్ ఫిగర్ 1. పటము 1లో ఉన్న గ్రాఫ్ను చూడండి. ఫ్లాక్. ఫ్లాక్ని తెలుగులో మంద లేదా గుంపు అని అంటాం. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. గొర్రెల మంద పొలంలో మేస్తోంది. టూరిస్ట్ ఫ్లాక్ టు దిస్ బీచ్ ఇన్ సమ్మర్. టూరిస్ట్ ఫ్లాక్ టు దిస్ బీచ్ ఇన్ సమ్మర్. వేసవిలో పర్యాటకులు ఈ బీచ్కు గుంపులుగా వస్తారు. మ్యామల్. మ్యామల్ని తెలుగులో క్షీరదం అని అంటాం. ఎ వేల్ ఈజ్ ఏ లార్జ్ మ్యామల్. ఎ వేల్ ఈజ్ ఏ
లార్జ్ మ్యామల్. తిమింగలం ఒక పెద్ద క్షీరదం. హ్యూమన్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ మ్యామల్స్. హ్యూమన్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ మ్యామల్స్. మనుషులను కూడా క్షీరాదులుగా వర్గీకరిస్తారు. నంబ్. నంబ్ని తెలుగులో మొద్దుబారిన అని అంటాం. మై ఫింగర్స్ వెంట్ నంబ్ ఇన్ ద కోల్డ్. మై ఫింగర్స్ వెంట్ నంబ్ ఇన్ ద కోల్డ్. చలికి నా వేళ్ళు మొద్దుబారిపోయాయి. హీ ఫెల్ట్ నంబ్ విత్ షాక్. హీ ఫెల్ట్ నంబ్ విత్ షాక్. అతను షాక్తో మొద్దుబారిపోయినట్లు అనిపించాడు. ఆప్రెస్డ్. ఆప్రెస్డ్ని తెలుగులో అణచివేయబడిన అని అంటాం. దే ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద ఆప్రెస్డ్. దే ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద ఆప్రెస్డ్. అణచివేయబడిన వారి హక్కుల కోసం వారు పోరాడారు. నో వన్ షుడ్ బి ఆప్రెస్డ్. నో వన్ షుడ్ బి ఆప్రెస్డ్. ఎవరు అణచివేయబడకూడదు. పెర్సీవరెన్స్. పెర్సీవరెన్స్ని తెలుగులో పట్టుదల అని అంటాం. పెర్సీవరెన్స్ లీడ్స్ టు సక్సెస్. పెర్సీవరెన్స్ లీడ్స్ టు సక్సెస్. పట్టుదల విజయాన్ని ఇస్తుంది. విత్ పెర్సీవరెన్స్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. విత్ పెర్సీవరెన్స్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. పట్టుదలతో ఉంటే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.